శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు చందమామ కథలు 54వ సంచిక డిసెంబర్ 1951లోని పెద్దల చిన్నతనాలు. 6 ఏళ్లైనా నిండని పసిబాలుడు. ఆ బాలుని తల్లి తొలిసారిగా షికారుకు తీసుకెళ్ళింది. ఆ పిల్లవాడసలు కన్ను తెరిచి ప్రపంచం చూడటం అదే మొదలు. వారిద్దరూ అలా వెళుతూ ఉండగా దారిలో ఒక బిచ్చగాడు కంటపడ్డాడు. బిచ్చగాడిని చూడటం కూడా ఆ కుర్రవానికి అదే మొదలు. చింపి పాతలు చుట్టబెట్టుకొని ఎందుకు వచ్చిన బతుకురా దేవుడా అని కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని రోజులు నెట్టుకుపోతూ ఉండే ఆ ముసలివాని దీనవదనం చూసి చూడటంతోనే బాలుని హృదయం కరిగిపోయింది. తల్లి చంక నుండి గభీమని దిగాడు. ఆ బిచ్చగాన్ని కౌగిలించుకున్నాడు. ప్రేమతో నిమిరాడు. అంతేకాదు, ఆవేదనతో, అమ్మా చూస్తే జాలివేయటం లేదా? పాపం వీనికి ఏమైనా ఇయ్యవే అని ఎలుగెత్తి బతిమలాడాడు. పసిపాపని ఆవేదన గమనించిన ఆ వృద్ధునికి అప్రయత్నంగా బాష్పాలు రాలినే. పిల్లవాని తల్లివైపు తిరిగాడు వాడు. అమ్మా, ఈ బిడ్డడు సామాన్యుడు కాదు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఇతడు తన ప్రజను, తన దేశాన్ని గాఢంగా ప్రేమించే ఘనుడవుతాడని ఇప్పుడే తెలుస్తుంది. ఈ మహానుభావుణ్ణి జాగ్రత్తగా పెంచు తల్లి అంటూ పిల్లవానిని దీవించిపోయాడు. ఆ బిచ్చగాని దీవెన ఫలితంగా నవనీత హృదయుడైన ఆ బాలుడు పెరిగి పెద్దవాడై తన ప్రజల కోసం, కాయ కష్టపడే కార్మికుల సౌఖ్యం కోసం కోరి అష్టకష్టాలు పడ్డాడు. నైతికంగా తన దేశాన్ని ఎన్నో విధాల ఉద్ధరించి అద్భుత చరితుడయ్యాడు. ఏ మహానుభావుడు తన అవసాన దశలో కూడా నా గుండె చీల్చి చూడండి, దానిపైన ఇటలీ అనే 3 అక్షరాలు లిఖితమై ఉంటాయని చెప్పాడో ఆ అకుంఠిత దేశభక్తుడే అలనాటి 6 ఏళ్ల బాలుడు, ప్రపంచానికి మార్గదర్శకుడైన జోసెఫ్ మజిని. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.